మంచిగా ఉంది, చాలా బాగుంది. ఫ్రీ బస్ పెట్టినందుకు కూడా మాకు ఎక్కడన్నా సేలింగ్స్ పోతే కూడా మాకు తక్కువ రేటు పడుతున్నది. అంటే బస్ ఛార్జెస్ మాకు మిగులుతున్నాయి. మంచిగానే ఉంది. ఉచిత బస్ ప్రయాణం వల్ల మాకు ఛార్జెస్ మిగులుతున్నాయని చెప్తున్నాం కదా, దానివల్ల నెలకు 5-6 వేలు మిగులుతున్నాయి. ఎక్కడన్నా షాపింగ్ అంటే మేము పెడితే స్టాల్స్ పెడితే కూడా వెళ్తే కూడా ఇస్తున్నారు. గ్రూపులలో సంఘాలలో అప్పటికంటే ఎక్కువ అమౌంట్లు వేయించిండ్రు కదా, దానివల్లనే మేము షాప్ పెట్టుకున్నాం. మంచిగా చూసుకుంటున్నారు మాకు. అంటే షాప్స్ పెట్టుకోవడానికి కానీ అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ అమౌంట్లు ఇస్తున్నారు. రుణాలు చాలా ఇస్తున్నారు పెట్టుకోవడానికి. మంచిగానే ఇస్తున్నారు, చాలా ఇస్తున్నారు. ఉచిత కరెంటు ఇస్తున్నారు మాకు. దానివల్ల కూడా 4-5,000 మిగులుతున్నాయి నెలకు. అనంటే 4-5,000 అయితే సేవ్ అవుతున్నాయి మాకు. షాప్స్ కూడా ఉంటాయి కదా, దానివల్ల కరెంటు బిల్లు కూడా మిగులుతుంది మాకు. ఉచిత బస్సు అంటే వద్దు అనేదానికి రీజన్ ఉంది. కాకపోతే ఇప్పుడైతే మాకు సేఫ్ అనిపిస్తుంది. ఈ పాలన అయితే మంచిగానే ఉంది. మహిళలకు అని అంటే మా పిల్లలకు అంటే ఇంకా లోన్స్ ఇప్పిస్తే, ఇంకా మాకు డెవలప్మెంట్కి ఇస్తే మేము ఇంకా పైకి పోతాం, పై స్థాయిలకు పోతాం. పిల్లలను కూడా మంచిగా చదివించుకుంటాము. ఇంకేంటంటే స్కూళ్ళకి వాళ్ళకు ఫీజుల కోసం సరిపడా అమౌంట్లు మేము సమకూర్చుకుంటాము అని చెప్పేసి అనుకుంటున్నాం. బిజినెస్ డెవలప్మెంట్కి అట్లా ఇంకా చేయాలి సాయం అని చెప్పేసి అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పరిపాలన అంటే దాంట్లో అమౌంట్లు తక్కువ వచ్చినాయి. కొంచెం లేడీస్ని డెవలప్ చేయలేకపోయిండ్రు రాజకీయంగా. కాకపోతే ఈ పరిపాలన వచ్చినాకైతే బాగానే ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.